ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. శ్రీనివాస్ గారు, మరో అంశం ఏంటంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా రోజుల తర్వాత ఆయన మాట్లాడారు. కొంతమంది చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేది తెలంగాణకు శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తుంది అని చెప్పి పాలమూరు ప్రాజెక్టు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన సెంటిమెంట్‌ను మళ్ళీ రగల్చాలి అన్న ప్రయత్నం చేసినట్టుగా భావించొచ్చంటారా? మీరు ఆ ప్రెస్ మీట్ చూసారా? ఏం చెప్తారు మీరు? ఎవరికి వాళ్ళు కొంతమంది తమ రాజకీయ పచ్చి స్వార్థం కోసం ఎప్పుడు కెలకాలో అప్పుడు ఎప్పుడు వీళ్ళకి ఎన్నిసార్లు కావాలో అది మంత్రగాడిలాగా ఉపయోగపడటానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అనుకుంటున్నారు. ప్రజలు తెలియగలరు ఎంత రెచ్చగొడటానికి ఎంత విద్వేషం చేయడానికి ప్రయత్నించారండి. ఆయన అణువణువున ఆ రోజు ఎందుకు ప్రయత్నించారు? మేము ఆయన చర్చలు కూర్చున్నప్పుడు ఏంటండి ఇలా మంచిది కాదు కదా అడిగాను. మీకు కావాలని చర్చను చూడండి. లేదు శ్రీనివాస్ గారు, నేను జోష్ గురించి ఆ రోజు కొన్ని మాటలు మాట్లాడే కానీ అలా కాదు సవరించుకుంటానన్నారు. పెద్ద మనసుతో అన్నారు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ కింద మొదలుపెట్టారు. కానీ రాష్ట్ర విభజన అయిన తర్వాత మాత్రం ఎక్సెప్ట్ స్టే ఇన్సిడెంట్స్ ఆయన పాలనలో మనం ఏది కాదు మాట్లాడుకోవాలి. నీళ్ళకి నీళ్ళు పాలకు పాలుగా, మంచికి మంచి, చెడు చెడుగా మాట్లాడుకోవాలి. స్టే ఇన్సిడెంట్స్ మినహా మిగతా అందరూ రెచ్చగొట్టిన సందర్భాలు లేవండి. ఆయన కానీ వాళ్ళ అబ్బాయి కానీ హరీష్ రావు గారు కానీ ఎవరు చేయలేదు. నిజంగానే చెప్తాను హానెస్ట్గా. కానీ ఇవాళ అవసరం పడింది. మళ్ళీ అవసరం పడిందా? అద్భుతం ఎక్కడ పట్టంటారు బాబు అద్భుత దీపం ఎన్నాళ్ళు మెలుగుద్ది అద్భుత దీపం మీకేదో దొరికింది అది. నేను మళ్ళీ ఆయన వ్యక్తిగత విమర్శలు ఆయన చేయను. ఎర్రవతిలో కూర్చున్నారు లేకపోతే ముందో లేకపోతే కూలేషన్ ప్రాజెక్టు ఇవన్నీ పక్కన పెట్టండి. మొత్తం దాన్ని అది నెంబర్ 1 పొజిషన్ ఉన్న తెలంగాణ నిజంగా సంపన్న రాష్ట్రం బాగా చెప్తారు ఎలా ఎన్ని లక్షల కోట్ల అప్పులేని అని పక్కన పెట్టండి. కానీ నేను అడుగుతా ఉన్నాను, నేను ఒకటి మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం కొంతమంది అభిమానులకు బాధ వచ్చినా నేను చేయగలిగింది. రాష్ట్ర విభజన అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 బాగుండాలని కోరుకున్నాను. దేశంలో తెలుగు జాతి ఉన్నతంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఒక ప్రముఖ ఛానల్లో ఉన్న మోడరేటర్ ఒక ఆయన మహబూబ్ జిల్లా అడవుల్లో నాకు కనపడ్డారు కొన్ని సంవత్సరాలు. ఏంటి శ్రీనివాస్ గారు మీ ఇక్కడ అడవుల్లో తిరుగుతున్నారు అన్నాడు. ఇదిగోండి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టాను, అక్కడ లోపల ఏమో సేవా కేంద్రం పెట్టాను. చెంచుల కోసం వీళ్ళందరూ అడవుల లోపల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 3 రోజులు పర్మిషన్ ఇస్తారు బౌరంపు చెరువులో. అందుకని 3 రోజులు కానీ టైగర్ రిజర్వ్లోకి వచ్చానండి అన్నాను. చెరువు ఉంటుంది ఇక్కడ శివరాత్రి అప్పుడు ఇలాగ లోపల అక్కడ తిరుగుతున్నాను. అలాగే ఆదిలాబాద్, అలాగే ఖమ్మం జిల్లాలో భద్రాచలం ప్రాంతంలోకి వెళ్ళి వచ్చాను ఆదివాసీల కోసం. కోవిడ్ వచ్చినప్పుడు తెలంగాణలో కూడా 3 జిల్లాల్లో నేను నా మిత్రులు కలిపి N95 సమాన మాస్కులు కానీ మిగతా కిట్స్ కానీ పంపిణీ చేసాం. అనేక చోట్ల ఏం చేసినా ఇబ్బంది. మనం అలాగే కోస్తా రాయలసీమలో కూడా అక్కడ దాదాపు 9 జిల్లాల్లో చేసాం. ఇష్యూ ఏంటంటేనండి, తెలుగు జాతి మొత్తం నాకు కావాలని చెప్పాను ఆయనతో, సోదరుడు. ఆయన గట్టిగా నన్ను ప్రశ్నించాడు ఆ రోజుల్లో. విభజనకు అనుకూలంగా ఉన్నాను. నాకు తెలుగు జాతి మొత్తం కావాలా? నీకు శ్రీశైలంకి అటు అది కృష్ణానదికి అటు ఇటు తెలుగు జాతి ఎక్కడున్నా నాకు కావాలి. తెలుగు జాతి ప్రపంచంలో గొప్పగా ఉండాలని కోరుకున్నాను. ఏమండి, ఈయన చేసిన దూషణలకి ఎంత మనసు గాయాలు పాలైనా సరే ఆయన ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళకి ఇబ్బంది అయితే నేను వాళ్ళ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే నేను పొంటితో తీస్తానన్నారు. పొంటి తీస్తారు కోరిక తర్వాత సంగతి అని చెప్తున్నానండి. ఓ పాజిటివ్గా తీసుకున్నాం. ఎంత దుర్మార్గం వీళ్ళకి అక్కడ బీజేపీ నాయకులు కూడా కొంత మాట్లాడారు ఉండకూడదు విగ్రహాలు పడగొట్టినప్పుడు. ఆయన చాలా మాట్లాడారండి. ఆయన చెప్తున్నాను లంకలో పుట్టిన వాళ్ళందరూ బూతులు చాలా ఉన్నాయి. అది చాలా దానికన్నా బూతులు చాలా ఉన్నాయి. చాలా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రోజుల్లో ఒక చెత్త పెట్టుడు నాయకుడు ఉన్నాడు. ఉద్యోగ నాయకుడి కింద తీసుకొచ్చారు ఒకడిని. ఉద్యోగులందరూ గొప్పగా ఉద్యమం చేశారు. ఉద్యోగ నాయకుడు చెత్త దరిద్రపు చెత్త నీచమైన నాయకుడు. ఏమండి హిందూపూర్ లంకి సభలో ఏం మాట్లాడాడు? తెలంగాణ మహిళల మీద మాట్లాడాడు. అంటే మహిళల వస్త్రధారణ గురించి. ఇతను ఎవడండి మాట్లాడటానికి? అన్నాదమ్ములు కలిసి ఉండాలనుకున్నప్పుడు ఒక మాట తమ్ముడు కోపంతో అంటాడు, పడాలా? మనం వచ్చినట్టు చెప్తాం, అన్న నువ్వు తమ్ముడు నువ్వు చేసేది తప్పు అని చెప్తాం. అది వాస్తవం. వాళ్ళు తినే అన్నం మీద కూడా మాట్లాడతావు. వాళ్ళకు అటు కూడా చెత్త బ్యాచ్ ఉన్నారు. మౌన్ చుట్టుకుంటాను కూడా ఇష్టపడిన అలాంటి వాళ్ళు. నేను తెలుగు జాతి అందరూ కలిసి ఉండాలని కోరుకున్నాను. ఇవాడు కేసీఆర్ గారికి ఒక ఇబ్బంది అయింది. చాలా గొప్పగా మాట్లాడారు. ఇద్దరం కలిసి తెలుగు జాతి ఐక్యత కోసం అని మాట్లాడిన వ్యక్తినే కదా. ఆయన పార్టీ అక్కడ పెట్టారు కదా. ఏమైంది? దుకాణం ఉందా? మూసారా? లేదు కదా, మూసారుగా. మూసేది. మన పెద్దలు చంద్రశేఖర్ గారు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఏదో ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తాను. అందుకు అభినందించాలి అంతవరకు. ఇప్పుడు ఇవాళ అవసరం పడింది. ఇవాళ ఒక పక్కనేమో ఎన్నికల్లో ఓటమి, మరో ఓటమిపై ఓటమి. 2 ఎమ్మెల్యే సీట్లు ఎన్నికలు జరిగితే 2 ఓడిపోయారు. మంచి మెజారిటీతో ఓడిపోయారు. ఆ తర్వాత వాళ్ళ కుమార్తె గారు మొత్తం ఫుట్బాల్ ఆడుకుంటున్నారు.
పోనీ వాలీబాల్ ఏదో ఒకటి అనుకోండి ఆడుకుంటున్నారు. ఈ సమయంలో వచ్చారు. తప్పు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం అసలు ఎందుకంటే సోనియా గాంధీ గారే కదండీ! ఒక రాష్ట్ర విభజన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా 2 రాష్ట్రాలు విభజించడం తప్పు లేదు. తల్లిని చంపి బిడ్డను తీసేసారు అని చెప్పి నేను చెప్పింది కదా! మోడీ గారు కూడా అన్నారు కదా! నష్టమైనా పోయిందంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది కదండి. సరే లాభం పొందింది కేసీఆర్ గారు కేసీఆర్ లాభం కదా. పొందారు. సరే ఒకటి మాత్రం చెప్తున్నా. అందుకని ఆవిడ సోనియా గాంధీ గారు మాకేం రాహుల్ గాంధీ అని కొంచెం కష్టపడి నేను మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తానంటున్నాడు కాబట్టి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది ఆయన మీద. సోనియా గాంధీ గారు మాకు ఎవ్వరికీ ఏమీ లేదండి. అసలు ఆవిడ ఏం నాయకురాలో పక్కన ఆలోచిద్దాం. ఇప్పుడు కేసీఆర్ గారు దమ్ముండి ఒకసారి పోరాడతా అన్నారు. ఇవాళ రాష్ట్రాల హక్కులు దెబ్బతిన్నప్పుడు కలిసి చేయాల్సిన పని విద్య విషయం మళ్ళీ నేను చెప్తున్నాను. నిజంగా 2 రాష్ట్రాలు నేను ఇవాళ బాధతోని చెప్తాను. ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను విడదీసి మద్రాసులోని కోస్తా రాయలసీమ ప్రాంతాలు ఆంధ్ర అంటే అలా ఒప్పుకోను నేను. అన్ని ప్రాంతాలు కాదు. నాలెడ్జ్ లేక మాట్లాడేవాళ్ళు ఆ సంగతి. ఆంధ్ర అనే పద్యాల గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే 3 విషయాలు చెప్తా మీకు. తెలంగాణ భాష ఉద్యమం ఇప్పుడు భాషా దినం ఎవరి పేరు మీద చెప్తున్నా కాళోజీ నారాయణరావు గారి పేరు. ఎవరైనా మహారాష్ట్రియన్. ఆయన తల్లి కన్నడేగా. కానీ తెలంగాణలో ఉండి తెలంగాణ మన ఈ సంస్కృతి కోసం తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశాడు. ఆయన ఏం మాట్లాడాడు? ఏం వేషం ఇది, ఏం భాష తెలంగాణలోని తెలుగు వాళ్ళని ఆంధ్రులే అన్నాడు ఆయన. అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా నీవు చావు ఎందుకు అంది తెలంగాణలో తెలుగు వాళ్ళందరినీ ఆంధ్రులే అన్నాడు ఆయన. ఓ రోజు చర్చ జరుగుతుంది బమ్మెరపోతన్ గారు. కేసీఆర్ గారు తెలిసి బమ్మెరపోతన్ గారి మీద చర్చ జరిగితే ఆదికేవి నన్నయ్య కూడా అన్నాడు మా బమ్మెరపోతన్ గారిని కూర్చున్నారు చెల్లు. రసమయ్య బాలకృష్ణ గారు మంచి వ్యక్తి. దేశపతి శ్రీనివాస్ గారు కూడా మంచి గారు. చాలామంది అంటే డిఫరెంట్ అకేషన్స్ కూర్చున్నారు అనుకోండి చాలామంది. అప్పుడు నేను అడిగాను బమ్మెరపోతన్ గారు నన్నయ్య గారేం మొదటి కవిని నాకేం అంటలేదు. బమ్మెరపోతన్ గారిని పెట్టుకోండి తెలిసేది నాకేమైందన్న. వాళ్ళు మేము ఒప్పుకుంటున్నాం. కానీ బమ్మెరపోతన్ రాసింది ఏ గ్రంథం అన్నా వనం జాలవనశ్వరరావు గారిని తెలంగాణకి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పిఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చేశారు. మంచివాడు. ఆయన దాని మీద గ్రంథాలు కూడా రాశారు. శ్రీమత్ ఆంధ్ర మహాభాగవతం. బమ్మెరపోతన్ గారు రాసింది శ్రీమత్ ఆంధ్ర మహాభాగవతం. కేసీఆర్ గారు దయచేసి గుర్తుంచుకోండి. మీకు తెలీదా? తెలుసు, మీకు అన్నీ తెలుసు. తర్వాత తెలంగాణ వైతాళి ఎస్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసింది ఏంటి? తెలంగాణ సాంఘిక చరిత్ర కాదు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. తమిళనాడు నుంచి, కోస్తా నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి ప్రవాస ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఆంధ్రుల చరిత్ర రాసి చరిత్రకెక్కిన గొప్ప వైతాళికుడు, చరిత్రకారుడుగా భావించిన అనేక గ్రంథాల సంకలనం కూడా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఇంకా ఆంధ్రుల గురించి మాట్లాడతారండి. సరే, కమింగ్ బ్యాక్. నిజంగా కనుక నేనే వాళ్ళు చెప్తున్నాను, మద్రాసు నుంచి కోస్తా రాయలసీమ ప్రాంతం విడిపోయి భయంకరమైన తప్పు చేసింది. నేను బాధతోనే మాట్లాడుతున్నాను. ఆ రోజు ప్రాణాలు అర్పించిన వాళ్ళకి క్షమాపణలు చెప్తూనే మాట్లాడుతున్నాను. తప్పు చేశాము అని అనిపిస్తుంది. దామర్ల వెంకటాద్రి నాయుడు గారి తండ్రి పేరు చెన్నప్ప నాయుడు మీద వినిపించిన చెన్నపట్నాన్ని, దాని ఆల్రెడీ మీద ఎవరో పెదనాయుడు మొత్తం నుంచి తీసుకోండి, లెక్క తీసుకోండి ఎవరున్నారో. నేను చెప్పింది 1639లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఏది చేసినా అక్కడి నుంచి అక్కడ మార్చిన తర్వాత సన్నద్ధి తీసుకున్న తర్వాత శ్రీరంగరాయలు గారి దగ్గర నుంచి మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ పాలకులు దగ్గర నుంచి తీసుకున్న తర్వాత కుతుబ్ షాహీల నుంచి ఫర్మానాన్ని ఎవరి దగ్గర తీసుకున్నారు చూసుకోండి. అది ఇవాళ చెన్నపట్నాన్ని వదులుకున్నాం, ధర్మపురి, కృష్ణపురి అన్నింటిని వదులుకున్నాం, కోయంబత్తూరు వదులుకున్నాం. అన్ని ప్రాంతాలు తెలుగు ప్రాంతాలు. ఇవాళ 40% తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఇవాళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు రికార్డు చూపిస్తున్నారు. 9% కూడా లేరు తెలుగు వాళ్ళని చూపిస్తున్నారు. అందరూ తమిళనైజేషన్ అయిపోయారు. తెలుగు ప్రాంతాన్ని కోల్పోయాం. బళ్ళారిని కోల్పోయాం. విడిపోకుండా ఉండాల్సిన బళ్ళారిని కోల్పోయాం. రాయలసీమ అనఫిషియల్ క్యాపిటల్. రాయలసీమలో చిత్తూరు మొన్న వచ్చిందండి. బ్యాక్ డిస్ట్రిక్ట్స్ అంటారు. బళ్ళారి, అనంతపురం, కర్నూలు, కడప 4 జిల్లాలు బ్యాక్ అంటే. ఆ రోజు సీడెడ్ అంటే దత్తత పరిచిన జిల్లాలు అనేవారు. దాని రాయలసీమ పేరు పెట్టాం కదా. అప్పుడు 4 జిల్లాలే. తర్వాత 5 జిల్లా తర్వాత ఏర్పడింది. నార్తర్కాట్ నుంచి కొంత, కడప జిల్లా నుంచి వాయలపాడు, మదనపల్లి మండల రెవెన్యూ దాన్ని తీసుకెళ్ళి దాంట్లో కలిపి జిల్లా. నేను చెప్పిన చరిత్ర. తప్పు చేశాం అనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ కూడా హైదరాబాద్ నుంచి విడిపోకుండా ఉండాల్సింది. తప్పు చేశాం అనిపిస్తుంది. మరాఠవాడ, ఔరంగాబాద్ అంటే సిటీ బార్డర్ దాకా, సిటీ దాకా కాకుండా పక్కన రాయచూరు అంటే మనకి వాళ్ళ తుంగభద్ర డ్యాము, రాయచూరు ఇవన్నీ కూడా, గుల్బర్గా, బీదరు, జాల్నా, ఔరంగాబాదు, పర్భణి, బీడు అనేక జిల్లాలు అన్నీ కూడా ఇవాళ ఇటు తెలంగాణ రాష్ట్రంలో, ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే, అటే ఉమ్మడి మద్రాసులో ఉండేది. అన్యాయం అయిపోయింది.
నేను ఇక్కడ అన్యాయం అయిపోవచ్చు, కోస్తా రాయలసీమ మాత్రం దారుణమైన అన్యాయానికి గురైంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేది చాలా బాధతో మాట్లాడాల్సి వస్తుంది మాట. నేను మళ్ళా చెప్తున్నాను, నా దగ్గర పుస్తకం కేసీఆర్ గారి దగ్గర ఉంది. బోయినపల్లి వినోద్ కుమార్ గారిని చాలా మంచి వ్యక్తి అండి. చాలా మనం రాష్ట్రాలు అనుకుంటాం కానీ చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. విధానాల పరంగా విభేదించవచ్చు కానీ వ్యక్తిగతంగా చాలా గౌరవాలు ఉంటాయి. దాసు శ్రవణ్ గారు అసలు ఉత్తుంగ తరంగంలాగా ఆవేశపడేవారు. ఇప్పుడు వైఎస్ బేసికలీ గుడ్ పీపుల్ వీళ్ళు. చెప్తున్నారు కదండి, చాలా ప్రేమపాత్రులు కూడా. విధానాల పరంగా వ్యతిరేకిస్తాం. అట్లాంటిది నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇవాళ నేను ఇచ్చిన పుస్తకాలు 1956 నాటికి కొన్ని 61 గవర్నమెంట్ రికార్డ్స్ మన ఏమంటే జనాభా లెక్కల ప్రకారం తీయండి. తీసుకుంటే తెలంగాణ మొత్తం మీద ఆ రోజు ఉన్న అప్పుడు ఉన్న 9 జిల్లాలు 10 జిల్లాలు ఇప్పుడు జిల్లా పెరిగింది. జిల్లాల్లో మొత్తం అంటే విద్యుద్దీకరణకు జరిగిన గ్రామాలు 10. ఒక చిత్తూరు జిల్లాలో 65 ఉండే, ఈస్ట్ గోదావరిలో ఉండే. నేను చెప్పిన సత్యం. కేసీఆర్ గారు మాట్లాడతారు, అరే భాయ్ మద్రాస్కి కరెంట్ లేదు, మనకు పెట్టిన తర్వాత వచ్చింది అంటారు. అయ్యా మీకు తెలియకుండా ఎవడో తలకాయ ఊపుతాడు గొర్రెలాగా. 1895లో ప్రపంచంలో 2వ బస్సు 3వదో ఎలక్ట్రిసిటీ ట్రాములు మెద్రాసులో నడిచి ప్రపంచంలోనే 1895లో ఎలక్ట్రిసిటీ ట్రాములు జరిగితే కరెంట్ లేకుండా ఎక్కడ జరుగుతుందండి? శివసముద్రం ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు కరెంట్ వచ్చింది? అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా చేయటం కాదు. తెలుగు జాతి అంతా కలిసి ఉండాలనే అద్భుతమైన భావన ఆ రోజు బూరుగుల రామకృష్ణరావు గారు, హైదరాబాద్ మేయర్ ధర్మచంద్ సాంఘీ గారు వెళ్ళి గుంటూరులో మీటింగ్ పెట్టారు. నేను సచ్చి చాలామంది తెలియదు చరిత్రలో, ఒక సైడ్ నుంచే కాదు. ఆ రోజు ఎన్జి రంగా గారు, రచన గారు, రఘురామ గారు అనేక మంది వ్యతిరేకించారు 2 రాష్ట్రాలు కలవడానికి వీల్లేదని. సత్యం అండి. కొండా లక్ష్మణభూజీ గారు గొప్పవాడు. 1956లో కలిసి ఉండాలన్నాడు, 69లో విడిపోవాలన్నారు. ఆయన రాజీనామా చేశాడు మంత్రిపదవి. గొప్ప వ్యక్తి. ఆయనతో కలిసి పని చేస్తాను. విడిపోతే అన్న ఇలా ఉండాలి, మనం విడకుండా ఉంటాం మంచిది, విడిపోతే కనుక అన్నదమ్ములుగా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తుల్లో ఆయన వచ్చి కోస్తా రాయలసీమలో మీటింగ్ పెట్టారు. కేసీఆర్ గారు పెట్టారు ఉద్యమంలో మీటింగ్లో. ఎప్పుడు ఆవిడ మీద తిడుతుంది తప్పితే. ఇవాళ కూడా చెప్తున్నా అండి, ఆయనకు తెలుసు మన కోస్తా తెలంగాణ రాయలసీమ విషయాల్లో విషం చిమ్ముతుంది కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి పోరాటానికి మనం నిలబడాలి కానీ ఇంకా తోటి ప్రాంతం మీద ఏంటండి, కృష్ణా జలాల విషయంలో మొత్తం కలిపి నేను చెప్తుంది ఆయనకు బాగా తెలుసు. కృష్ణా జలాల విషయంలో మిగులు జలాలు అడ్డంగా పనిచేసి మేము 1101 టీఎంసీలు అని చెప్పి తీసుకొచ్చారు. 891 కాదు 911 నుంచి ఇలా చేశారని చెప్పేది. ఎస్, కానీ మనం దాన్ని వ్యతిరేకించాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొద్దిగా వ్యతిరేకిస్తే పైన ఉన్న మోడీ గారు చేంజ్ చేశారు. మీ ఇద్దరి మధ్యన తగులు పెట్టేసి పై రాష్ట్రాలకు అనుకూలంగా సిగ్గుపడకుండా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు వ్యతిరేకంగా చేసింది. మరి ఎందుకు మాట్లాడట్లేదు? మనం కలిసి పోరాడుకోవాలి కదా. మీరు ఇక్కడి నుంచి ఒక టీఎంసీల గురించి రాష్ట్రంలో పోలీసులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారా మీరు ముఖ్యమంత్రి ఉండగా? పోనీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కూడా ఎక్కడ తీసుకెళ్లారు మీరు? రాష్ట్ర ప్రజలను ఎక్కడ తీసుకెళ్తున్నారు? విద్వేషాలు రెచ్చగొట్టి. నేను చెప్తున్నానండి, తెలంగాణలో తాడిపీడిత వర్గాలకి రాష్ట్ర పాలన వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా? ఎందుకు బీసీలు రాజ్యాంగం ధరకంలో రావట్లేదు అనే ప్రశ్నలు రాకూడదు. కానీ కేసీఆర్ గారు మాట నిలబెట్టుకుంటారు. నేను రాష్ట్రం వచ్చిన తల్లితుండే ముఖ్యమంత్రి చేస్తే తల తెగినా ఇప్పుడు ఆయనకి వేరే తల అంటించుందామని తెలియదు నాకు. ఆయన బాగుండాలని కోరుకుందాం కానీ నేను అన్యాయం జరుగుతుంది. మన రాష్ట్రాలకు ఒక తెలంగాణకు నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? అప్పుడు మాట్లాడారు జాతీయ ప్రాజెక్ట్ ఒక్కడు కూడా ఇవ్వకుండా కేంద్రం నమ్మక ద్రోహం చేస్తుంది. రైల్వే బడ్జెట్లో ₹1 కోటి పెంచి నయవంచం చేసింది. 25-26 బడ్జెట్లో ఆ రాష్ట్రానికి, ఆ 2 రాష్ట్రాలకు 61,000 కోట్లు కేటాయించి తెలంగాణకి ఎంగిలి మెతుకుల కింద 5,337 కోట్లు ఇస్తే ఎందుకు మాట్లాడట్లేదు కేసీఆర్ గారు? మీరు తెలుగు భాషకు అన్యాయం జరుగుతుంది, తొక్కేస్తున్నారు. ఒక ఇండస్ట్రీస్ లేదు. వాళ్ళ ఒక కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసి చిన్నది చేశారు. ఒక టీఎంసీల గురించి దెబ్బలాడుతున్నారు. కోయినా డ్యామ్ మహారాష్ట్ర గురించి మాట్లాడలేరా? మనం ఆంధ్ర వాళ్ళు ఇది మాట ఏంటి? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మహారాష్ట్రలో మంచి అన్నారు. ఏం జరిగింది? కోయినా డ్యామ్లో కోయినా అండ్ ఆంధ్ర పవర్ ప్రాజెక్టులని అక్కడ పెట్టారండి మహారాష్ట్రలో. ఆ పవర్ ప్రాజెక్టులకి మంచినీరు తీసుకెళ్ళి డైరెక్ట్గా అడ్డం కొట్టేసి ఇటు రాకుండా మన కిందేపు రాకుండా అరేబియా సముద్రంలో కలిపేస్తున్నారు ఎలక్ట్రిసిటీ చేసి. ఆ 200 టీఎంసీలు తెచ్చుకుందామండి, మనం ఎలక్ట్రిసిటీ తిప్పిద్దాం, కలిసి చేసుకుందాం. తెలుగు జాతి మొత్తం కావాలన్నా నాకు. ఆంధ్రప్రదేశ్ కావాలి, తెలంగాణ కావాలి. 19-20 వరకు ఎవరికొకరికి ఒక టీఎంసీ తక్కువ వస్తే ఎక్కువ వస్తుంది. ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టు సిద్ధాంతంలో ఉపయోగం ఉంటుందా? హరీష్ రావు గారిని కూర్చొని మనం మాట్లాడదాం. ద నెక్స్ట్ జనరేషన్ లీడరు కేటీఆర్ గారు కూడా ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారు కూడా కొంత మార్పు కొంత చూసుకుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఒకటిగా మనం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు
ఇంకెందుకండి జలదోపిడీ ఏంటండి? పైనాలు చేస్తే జలదోపిడీ కాదు. మహారాష్ట్ర బాయి బాయి. ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళదే ఇదేంటి ఇప్పుడు ఇబ్బంది ప్రతి కుటుంబంలోనే ఇబ్బంది వస్తుంది. మన కుటుంబంలో ఇబ్బంది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటాం కదా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఇబ్బంది వచ్చింది. మాట్లాడుకో దుర్మార్గమా? వాళ్ళ కుటుంబంలో రాలే, వాళ్ళ కుటుంబంలో వచ్చింది కదండి. ఒకళ్ళు మాట్లాడుతున్నారు కదా. నేను అందరి దాని గురించి సమస్య పోవాలని కోరుకుంటున్నాను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, దయచేసి విద్వేషం వద్దు. 13.5 కోట్ల తెలుగు జాతి, ఢిల్లీని గడగడలాంచిన కేసీఆర్ గారు, ఢిల్లీని గడగడలాంచిన తెలుగు జాతి, 4 దేశాలకు లిప్పించిన ఆనాటి తెలుగు లిపి, 2 దేశాలకు పతాకాన్ని ఇచ్చిన శ్రీలంక ఆఖరి రాజు విక్రమ్ రాజసింగ్ అనే స్వామినాయుడు, 2 దేశాలకు పతాకాన్ని ఇచ్చిన మన పింగళి వెంకయ్య గారు ఇచ్చింది మనం ఆ రోజు మగధ సామ్రాజ్యం జయించి పరిపాలించామండి. మీరే చెప్పారు కదా ఆఖరికి, మేము చెప్పండి, ముందే రాశాను పుస్తకాల్లో, మన బస్తర్ రాజు తెలుగు బిడ్డని. ఆ బస్తర్ రాజుని కాల్చి చంపేశారండి మన కాకతీయ వారసుల్ని. అలాగే మనం వెళ్ళి గుజరాత్ని జయించి పాలించామండి. కోట్లింగాల, మీరే చెప్పండి, కోట్లింగాల అమరావతి ఏదైనా కానివ్వండి, నాకు 2 కావాలా. ఆంధ్ర శాతవాహనులు పాలించింది మా అమరావతి, కోట్లింగాల కరీంనగర్ దగ్గర ఉంది. అమరావతి అంటే దాని కట్టకుండా రాజధాని పక్కన ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి 2 ఉన్నాయి. గుజరాత్ని జయించి పరిపాలించామండి మనం. ఇప్పుడు ఎక్కడ కాలమొక్కుతున్నావా? 13 కోట్ల తెలుగు జాతి ఇవాళ ఢిల్లీ నడి బజార్లో పాఠశాల దగ్గర తాకట్టు పెట్టబడితే ఆవేశంతో జలించి రావాల్సిన మీ కంఠం నుంచి తోటి తెలుగువాడి మీద ఎందుకండి? ఉన్ని పంచుకుందాం. అన్యాయం జరిగితే తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలకి, కోస్తా రాయలసీమ అనేక ప్రాంతాలు అన్యాయం జరిగింది. ఒక అవాస్తవాన్ని పట్టుకుని కొన్ని వాస్తవాలు పట్టుకుని అవాస్తవాలు పెంచి పోషించారు కొంతమంది న్యాయంగా కోరుకున్నారు. ఏదన్నా సరే, అందువలన పాజిటివ్గా వెళ్దాం. దయచేసి ఇలాంటివి ఆప్ చేసి నిర్ణయాత్మకంగా చర్చించి పరిష్కరించుకుందాం. అందరం కలిసి వాళ్ళ కేంద్రం చేస్తున్న దారుణం, తెలుగు జాతిని తొక్కేయడానికి చేస్తున్న దారుణం. ఆదాని అండ్ గుమా వ్యాపారులు, అంటే ఆదాని అంటే అర్థంగా దాచి గుమా వ్యాపారులు, గుజరాతీ మారేడు వ్యాపారులు మీరు అనుకుంటారు. ఇష్టం అది మీరు అనుకుంటే. గుట్టిగా మాయ చేసే వ్యాపారులు, వీళ్ళందరి చేతుల్లో నలిగిపోతున్నాం, పిప్పి అయిపోతున్నాం, బానిసచేతిగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో 3 అట్లా తయారయ్యారు కొంతమంది. ఇక్కడ తెలంగాణలో కూడా కాదలేని పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ దయచేసి గమనం చెప్పి కోరుతా ఉన్నాను. తెలుగు జాతి కలిసి పోరాడాల్సిన సమయంలో మీరు ఇలాంటి మిగతా సమస్యలు పరిష్కరించుకోండి. కానీ ఇలాగా విద్వేషాలు రెచ్చగొట్టే పని మాత్రం ఇంకోసారి చేయొద్దని మీకు కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నాను. దయచేసి అలా చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.